మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ పంట నష్ట పరిహార సర్వే చేపట్టింది. వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలను పరిశీలిస్తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 217 గ్రామాల్లో 16,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఎఫెక్ట్తో రైతులు మొత్తం అతలాకుతలమయ్యారు. చేతికాడికి వచ్చిన పంటలు మొత్తం కూడా నీట మునిగాయి. అకాల వర్షాలు బీభత్సానికి రైతులు కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. విజువల్ చూసుకోవచ్చు. ఈ మొత్తం కూడా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వరి పొలం మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఒక్క గింజ కూడా లేదు. మొత్తం తాల్కాయలు ఏర్పడాయని చెప్పారు. అయితే ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ ఉటావుటిన ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా అలర్ట్ చేసి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉందని భావించిన రేవంత్ సర్కార్ హుటాహుటిన వ్యవసాయ అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి నష్టపోయిన రైతులను సర్వే చేసి ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో సర్వే చేస్తున్నారు. ఇప్పటికీ మహబూబాబాద్ జిల్లాలో 217 గ్రామాల్లో సుమారు 16,000 ఎకరాలకు పైగా కూడా నష్టం జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ సర్వే ఎలా జరుగుతుంది, ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏం వేసిళ్ళు, ఎంత నష్టమైంది? వరి వేసినాం సార్. మేము 5 ఎకరాలు బిర్జి పక్కన 5 ఎకరాలు వరి వేస్తే ఈ మోందా తుఫాను వచ్చి మొత్తం వరి మీదకే పోయి ఒక రోజు మొత్తం వరి మీదనే ఉన్నది ఉండి మొత్తం నీళ్లు పోయి మొత్తం ఎన్ను నల్లగా ఇది మొత్తం తాళైపోయింది. ఇంకొక 20 రోజులు అయితే మాకు వడ్లొచ్చు. ఇప్పుడు మొత్తం వరి ఖరాబ్ అయ్యి మొత్తం ఎన్ను నల్లగా అయిపోయింది, మొత్తం నష్టం అయిపోయింది. అంటే అధికారులు మరి మీ దగ్గరకు వచ్చి నష్టపోయిన వివరాలు రాసుకొని వెళ్ళిలా సార్లు వచ్చి చూసి దాన్ని నష్టం ఇట్లా పోయిందని చూసుకొని రాసుకొని పోయారు. అంతేగాని ఇప్పుడు మాకైతే ఇప్పుడు ఇంకొక 20 రోజులు అయితే వడ్లు తీర దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎన్ను మొత్తం నల్లగా అయింది, తాళైపోయింది. మాకు ఇప్పుడు ఎకరాన ఒక 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం మొత్తం. ఇప్పుడు మాకు ఏం గింజ చేతికి రాకుండా అయిపోయింది. మాకు ఇప్పుడు అంతా నష్టపరిహారంలో ఉన్నాం. మీరు చెప్పండి, మీకు ఎట్లా నష్టం వెళ్ళింది, మీరు ఏం సాగు చేసి? మేము పొలం వ్యవసాయం సాగు చేసినాం. 5 ఎకరాల పొలం ఈ ముంతా తుఫాన్ వల్ల మొత్తం కొట్టుకుపోయి మొత్తం మునిగి ఒక 24 గంటల వల్ల నీళ్ళు ఆగటం వల్ల ఈ పొట్టకొచ్చి ఈన్న పొలాలు ఎట్లా అంటే మొత్తం తాళైపోయి అసలు అక్కెర రాకుండా, దేనికి అక్కెర రాకుండా అయిపోయింది. గింజ అనేది అక్కెర రాకుండా అయిపోయి మొత్తం ఏమన్నా ఒకటి ఉంటే అది మొత్తం తాళైపోయింది. ఒక ఎకరానికి 30,000 చొప్పున అట్లా మేము 35,000 చొప్పున పెట్టుబడి పెట్టినాం. అధికారులు కూడా వచ్చిర్రు, చూసుకున్నారు. మీకు నష్టపరిహారం మేము ఖచ్చితంగా వచ్చేలాగా చేస్తామని రాసుకొని పోయారు. ఇట్లా నష్టపరిహారం బాగా జరిగింది. మా నష్టం కొంచెం తొందరగా అందేలాగా జరగాలని మేము గవర్నమెంట్ని, అధికారులని వేడుకుంటున్నాం. మీరు చెప్పండి, మీకు ఎట్లా నష్టమైంది? మరి అధికారులు వచ్చి సర్వే చేసిలా ఎట్లా అనిపిస్తుంది? మరి నీకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని చెప్పి వెంటనే అధికారులు రావడం, సర్వే చేయడం, ఏమనుకుంటున్నాను? రావటము మాకు బొలత తుఫాన్ రావటము, గవర్నమెంట్ వారు సర్వే చేయడానికి వచ్చి మరి ఆ పంటను చూసిన రైతు ఆ పంట కాడికి విసుడగానే కన్నీరు మున్నీరుగా ఎంతో బాధపడుతాం. బడ్జెట్ పెట్టుబడితోటి చేసి మరి మేము బాగా బాధపడుతున్నాం రైతులు. ఎందుకంటే పంటలో ఏమాత్రం కలిసి రాని పరిస్థితి ఉన్నది. ఈ గవర్నమెంట్ వారు మాకేమైనా నరేంద్ర మరి రేవంత్ రెడ్డి మాకు ఏదైనా సహాయం చేస్తారని మేము వేడుకుంటూ మేము ఈ వరి పంటను చూస్తుంటే దుఃఖం వస్తుంది. మరి కన్నీరు మునిగా రైతు చాలా బాధపడుతుంది. ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తుందని చెప్పిన మాట ప్రకారం కూడా అధికారులు మీ దగ్గరకు వచ్చిళ్ళు, సర్వే చేస్తుండ్రు. ఏమనుకుంటున్నాం మరి ప్రభుత్వానికి ఏం చెప్తావు? కొంతన కొద్దిగా నష్టపరిహారం కట్టిస్తారని ఆశపడుతున్నాం సార్. మేము ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పటికే సర్వే మొత్తం కూడా ముమ్మరంగా సాగుతుంది. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఎట్లా సాగుతుంది? రైతులు ఏమనుకుంటారు సార్? ఈ సర్వే మీద రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మాకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు మా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వ్యవసాయ అధికారి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఈ మెంతా తుఫాను వల్ల తీవ్రంగా రైతులు నష్టపోవడం జరిగింది. అది వరి పొలంలో కూడా వరి కొట్టుకొని పోవటము, గింజ నల్లబడి గింజ రాకుండా పోవడం కూడా జరిగి రైతులు ఏమీ అబోవ్ 33% డ్యామేజ్ జరగటం వల్ల దాన్ని మేము పంట నష్టం కింద నిర్ధారించి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే దాదాపు 90% సర్వే మేము చేయడం జరిగింది. మిగతాది కూడా ఈరోజు కంప్లీట్ చేసేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల రైతులు చాలా లాస్ట్ స్టేజ్లో వచ్చిన టైంలో నష్టపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. సో దీన్ని ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా నివేదించి ప్రతి రైతుకు కూడా పంట నష్టం అందే విధంగా, పంట నష్ట పరిహారం అందే విధంగా మేము దాన్ని ఒక నివేదికను పంపిస్తామని తెలియజేసుకుంటున్నాము. సర్వే చేసినప్పుడు రైతుల దగ్గర నుంచి మనం ఎలాంటి డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటున్నాం? మేము సర్వే చేసినప్పుడు రైతు దగ్గర ఉన్నటువంటి ఆయనకున్న భూమి వివరాలు,
ఆయన ఆధార్ కార్డు, ఆయన బ్యాంక్ పాస్ పుస్తకం వివరాలు, ఎటువంటి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ వివరాలన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాటిని మేము ఆన్లైన్లో ఈ యొక్క పంట నష్టం నివేదిక ఆన్లైన్ చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది.